సంక్రాంతి సమీపిస్తుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంను తలపించేలా భీమవరం, ఉండి, దెందులూరులలో ఈసారి అతిపెద్ద బరులు సిద్ధమవుతున్నాయి. గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ పీచ్లు చదును వేసి పకడ్బందీగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు ఆంక్షలు ఎలా ఉన్నా భోగి నాటికి ప్రారంభించేలా జరుగుతున్న కోడి పందాల ఏర్పాట్లపై మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాలో సిద్ధమవుతున్నాయి. భారీ ఎత్తున ఈసారి సంక్రాంతి కోడి పందాలు నిర్వహించేందుకు సాంప్రదాయం మాటున వేలాది కోట్లాది రూపాయలు చేతులు మారేందుకు కూడా అంతా కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే పందెం కోళ్లకు శిక్షణ పూర్తయింది. ఆ పందెం కోళ్లు కొనుగోలు చేసేందుకు పందెప్రాయులు ఆ రైతుల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఒక్కొక్క పందెం కోడికి వెచ్చించి మరి వాటిని కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. మరి అలాంటి కోడి పందాలకు సంబంధించి ₹1,00,000 వెచ్చించి కొనుగోలు చేసే పందెం కోళ్లు బరిలో దిగాలంటే కనుక ఆ బరులకు సంబంధించి అంత ఘనంగా ఏర్పాట్లు ఉండాలి. ప్రస్తుతం మనం ఆ కోడి పందాల బరి ఏర్పాటు చేసేందుకు భీమవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ భారీ బిరిని కూడా మనం చూడొచ్చు. ప్రతిసారి కూడా రాష్ట్రంలోని ప్రముఖులందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి ఈ బిరి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ కోడి పందాలు నిర్వహించేందుకు భారీ షెడ్డును ఏర్పాటు చేసి, అంటే ఏదైనా ఒక అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏ విధంగా అయితే నిర్వహించి షెడ్లు ఏర్పాటు చేస్తారో, లేదంటే ముఖ్యమంత్రి లేదంటే ప్రధాన మంత్రులు వాళ్ళ పర్యటనకు సంబంధించి షెడ్లు ఏవైతే బహిరంగ సభలకు ఏర్పాటు చేస్తారో ఆ స్థాయిలో ఇక్కడ ఆ షెడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం మనం చూసుకోవచ్చు. అంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదైనా సరే పగలు రాత్రి అంతా కూడా ఒకే విధంగా ఈ 4 రోజుల పాటు కూడా కోడి పందాలు సాగే విధంగా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అనేది కూడా జరుగుతున్నాయి. మనం చూసినటువంటి నిర్వాహకులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఏర్పాట్లు అనేవి కూడా పూర్తి చేస్తున్నారు. ఆ షామియానాకు సంబంధించి షెడ్లకు సంబంధించి అన్ని సామాగ్రి కూడా తీసుకువచ్చి పగడ్బందీగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఈ లోపల స్క్రీన్లను కానీ లేదంటే అక్కడ వివిఐపి గ్యాలరీలు కానీ ఈ షెడ్డు లోపల ఉంటాయి. ఆ షెడ్డు బయట విఐపి గ్యాలరీల వరకు ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. విఐపి గ్యాలరీలు అన్నీ కూడా ఈ కాణాలో కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సాధారణంగా వచ్చేటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ దాటి లోపలికి రాకుండా ఉండేందుకు భారీగా ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు స్తంభాలు, ఇనుప స్తంభాలన్నీ కూడా భారీ ఎత్తున కూడా పాతి ఇక్కడ ఇనుప కంచెను కూడా ఇనుప ఫెన్సింగ్ను కూడా వేసేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, వేగవంతంగా జరుగుతున్నాయి. సోమవారం నాడు భోగి పండుగ జరుగుతుంది. ఆ భోగి పండుగ రోజు ఉదయం ముహూర్తం పెట్టుకొని మరి ఈ కోడి పందాలు ప్రారంభించి సోమ, మంగళ, బుధ అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు కూడా ఈ కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహించేందుకైతే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరం జరుగుతున్నాయి. దాదాపు 50 మంది వరకు కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అంటే కోడి పందాలకు సంబంధించి బిరి ఎంత స్థాయిలో ఉంటుందో ఇక్కడ చూసిన ఏర్పాట్లే మనం చూసుకోవచ్చు. ఆ స్థాయిలో కోట్లాది రూపాయలు చేతులు మారాలంటే కనుక దానికి ఎంతోమంది ఆ సిబ్బంది పనిచేయడంతో పాటు ప్రైవేట్ గార్డ్స్ను కూడా ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాటికి ఒక ట్యాక్స్ ఏర్పాటు చేయడం కూడా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఓ ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. ఎవరు పడితే వారి ఫెన్సింగ్ దాటి లోపలికి రాకుండా ఆ ట్యాగ్ ఉన్నవారు మాత్రమే లోనికి వచ్చేందుకు అనుమతి ఉంటుంది. ఆ ట్యాగ్ అందరికీ కూడా విఐపీలకి లేదంటే భారీగా చెల్లించి సొమ్ములు చెల్లించి ఆ విఐపీ టికెట్ తీసుకున్న వారికి మాత్రమే ఇక్కడికి వచ్చేటువంటి అనుమతి ఉంటుంది. కోడి పందాలు నిర్వహించేందుకు ఈ విధమైనటువంటి షెడ్లన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటే కోడిపందాల సమీపంలో పరిసర ప్రాంతాల్లో గుండాట, పేకాట వంటి గ్యాంబ్లింగ్ ఆటలు కానీ ఆ గోవాను కానీ క్యాసినోను కానీ తలపించేటువంటి గేమ్స్ను కూడా గతంలో నిర్వహించిన దాఖలాలు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్ర లాస్ వెగాస్గా ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి మిగిలిన ఆటలన్నీ కూడా నిర్వహించేందుకు మనం చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. గుండాట కానీ, తోకముక్కాట కానీ, లోనా బయట అంటూ పేకాట కానీ ఈ విధమైనటువంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్నీ కూడా దాదాపు కోడి పందాల్లో ఎన్ని 100 కోట్లు చేతులు మారుతాయో ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్లో కూడా అన్ని 100 కోట్లు చేతులు మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో ప్రతిసారి కూడా పోలీసుల ఆంక్షలు జనరల్గా కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఆ సంక్రాంతి 3 రోజుల పాటు మాత్రం కాకి సైడ్ అయిపోతుంది. కేవలం కోడి మాత్రమే బరిలో గెలుస్తుంది. మరి ఇలాంటి కోడి పందాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి చకచక. అనేక చోట్ల పందెం బరులు వ్యవసాయ పంట పొలాల్లో కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లో కానీ పూర్తిగా చదును చేసి అక్కడ గ్రౌండ్స్ని సిద్ధం చేస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి నిర్వాహకులకు గ్యాలరీలు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి విందు, మందు అన్నీ కూడా సకల సౌకర్యాలు వారి దగ్గరికే అందించే విధంగా ఆ స్టాల్స్ కూడా నిర్వహించేందుకు ప్రస్తుతం షెడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఉండి ప్రాంతాల్లో ఈసారి అతిపెద్ద బరులు రాష్ట్రంలోనే ఏర్పాటు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే పాలకొల్లు, నరసాపురం, యలమంచిలి, ఆచ
ఆళ్లచెంట, తణుకు ఈ ప్రాంతాలతో పాటు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈసారి క్రికెట్ స్టేడియంని తలపించే విధంగా అక్కడ కోడిపందాల శిబిరం బిరి అనేది కూడా సిద్ధమవుతుంది. అలాగే చింతలపూడి, గోపాలపురం, పోలవరం ఇలా ఒక్క గ్రామం కూడా కోడిపందాలు జరగకుండా ఉండదంటే చెప్పుకోవచ్చు, అతిశయోక్తి లేదు. ప్రతి గ్రామంలో ఈసారి సంక్రాంతి కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకపోయినా సరే అనధికారికంగా ప్రభుత్వంపై రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోడిపందాలు నిర్వహిస్తాం, ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న తమ తమ్ముళ్ళు కానీ తమ సోదరులు, స్నేహితులు, ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్ర దేశ విదేశాల నుంచి వచ్చే వారందరూ కూడా ఉత్సాహంగా ఈ కోడిపందాల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు మరోవైపు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి మరొక 2 రోజుల్లో కూడా ఈ సంక్రాంతి కోడిపందాలు ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల పాటు ఖచ్చితంగా జరుగుతాయనే పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.